పట్టుకన 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 మళ్ళా పట్టుకన అత్తన అటత్తన పట్టుకన లేకపోతే ఈ ఉండేళ్ళ ఎట్లనే నేను కొత్తరా నా సంగతి మీకు సరిగా తెలియదే. నాకు కోపం వచ్చిందంటే నన్ను చూడకుండా ఉరికించుకొస్తా అనుకుంటున్నారా? లేకపోతే ఈ కండల వీరుడు ఉండేది మనగాడు అందగాడు పులులు సింహాల్ని ఒంటి చేత్తో మట్టి పెట్టే వీడింట్లోనే వానకొస్తారా? మళ్ళీ పట్టుకన మా ఇంట్లో మీరేం పడలేరు అనమాట. అసలు ఎంకమ్మ నిద్రపోతున్నావనే ఆ పక్కన తలుపుసాయిగా కొత్తనట్టుంది చూడు తిక్కదానా. ఇంకేమైనా బొచ్చులున్నాయో చూడు అటు పెట్టు. అన్నీ నేనే చెప్పాలా? మళ్ళీ పట్టుకన మీరే కురగలేరు. మా ఇంట్లో మీరు అసలు పడలేరు అనమాట. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నీళ్లు పడే చోట పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి ఇంకేమీ లేవు. అయినా నేను మీలాగా ఖాళీగా కూర్చోలేదు. నన్ను చూడండి, నెత్తి మీద ఒక గిన్నె, 2 చేతుల్లో 2 గిన్నెలు పెట్టారు. కదలటానికి లేదు, మెదలటానికి లేదు. పొద్దుటి నుంచి ఇలా కూర్చొని నడుము లాగుతుంది. ఏం వానో ఏమో, ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఎంకమ్మ నాకు కోపం వచ్చిందంటే ఈ గిన్నెలు మొత్తం నండి చేస్తా. ఆ తర్వాత వీళ్ళంతా నెలతో మునిగా నువ్వే ఇబ్బంది పడతావు ఎరుదానా. లేకపోతే ఈ ఒక్కతో కట్టపడుతున్నట్టు నేనేదో విహారయాత్ర చేస్తున్నట్టు మాట్లాడితే అంతే కదా. ఇలా పంగదాపుకొని 2 కాళ్ళు ఎత్తుడిపోతాయని ఈ అట్రా భగవంతురాన్ని నేను భయపడతంటే నన్ను పట్టుకొని ఖాళీగాను అంటే మళ్ళీ పట్టుకన వానమ్మ ఒక చుక్క కూడా మా ఇంట్లో పడలేరు అన్నమాట. అవును ఎంకమ్మ, ఇంటి పేకులు బాగానే ఉన్నాయి కానీ బద్ద కూడా బాగానే ఉందిగా. ఎటు చూసినా కంత కనపట్టలేదు. మరి నీళ్ళు ఆడి నుంచి కారుతున్నాయా? అదిగా కంత కనపడదే. అక్కడ కూడా నీళ్లు కొత్తనట్టుందిగా. వస్తానా ఇప్పుడు ఎట్టా కుర్తున్నా కురండి. ఇప్పుడేం పడలేరు అనమాట. ఒకసారి మా తాతయ్య గారు కలుసుకోవాలి. తాతయ్య గారు, ముత్తత్త గారు, తండ్రి గారు, అత్తయ్య గారు, మామయ్య గారు, నేను ఎట్లా పడుకున్నానో చూడండి. నన్ను ఆశ్చర్యం దంచి ప్రార్థన. అసలు ఇంటి పెంకులు పగలడానికి మీరే కారణం. పొద్దున్న లేస్తే పెంకుల మీద కూర్చుని పోలైతో యవ్వారాలు పెడుతున్నారాయే. ఇదిగాక మొన్న ఎండాకాలంలో ఏదో గాలి పంకా తెచ్చి ఇంటి మీద పెడితిరి. ఇప్పుడు చూడండి ఏమైందో. పెంకులు పగిలి కన్నాలు పడి వానొచ్చినప్పుడల్లా ఇల్లు మొత్తం ముద్ద అవుతుంది. కొత్త పెంకు కప్పించమని ఎన్నిసార్లు చెప్పినా ఉండేలు మనగాడివని, వీరుడవని, సూర్యుడువని నా మాటలు పెడచెవని పెడితిరి. ఎటు కథ లేకుండా ఉన్నానని ఎక్కలు చేస్తానవా ఏందా? నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే ఎట్లా గబక్కన పైకి ఎగిరే పెంకులు గుద్దుకుంటా. ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు ఎరుదానా. అయినా నాకు తెలుసులేవే, నా మీద పాత కక్షలు పెంచుకొని ఇప్పుడు కసి తెచ్చుకున్నా కదా. నాకు అన్నీ తెలిసే. చెప్తా వాన్ తగ్గనే నీ సంగతి, కొత్తిమీర కరేప సంగతి కూడా చెప్తా. ఇప్పుడు ఒకసారి గిరగర తిరగాలన్నమాట. అబ్బా ఇట్లా ఇళ్ళకి పడుకొని ఊళ్ళంతా దిగ పట్టుకొని గిరగర తిరుగుతుంటే భలే సమ్మగా ఉంది. అబ్బు మళ్ళొక్కసారి తిరగాలి. సమ్మగుంది. గంపడి ఆపెళ్తానంత ఆనందంగా ఉంది. గాలి వానల్లో వాన నీటిలో పైన తెరమెక్కడో గమ్మమేమిటో తరువు తెలుసో. గాలి వానల్లో వాన నీటిలో వాన గాలిలో వామ్మో ఏంది వాన చెరువు మొత్తం పొంగి పొరుతుందిగా. ఇవాళ పులేం చేస్తుండో ఏమో, ఓట్ల పత్తాలని ఇంట్లో పడేసినట్టుగా. ఇవాళ ఏం జరుగుద్దో ఏమో. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? నేను వచ్చేసాను బాబు గారు. ఇవాళ మనం ఏదైనా ఆట ఆడుకుందాం రండి బాబు గారు. మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నా బాబు గారు. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? ఎంకమ్మ చూసావానే
ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టది ఒక దారని కొండపోత వాన కురిసే ఊరంతా నడువులు లోతు నీళ్ళు వచ్చి జనాలకి బయటికి రావటానికి కూడా వీలు లేకుండా అలో లక్షణ అని తెప్పలు పడతంటే ఈ పాలై దొంగ సచ్చినుడు ఎట్టొచ్చిండే మన ఇటుకీడు. అసలు ఇప్పుడు నేనేం చేయాలి, నేను లేవటానికి కూడా వీలు కావట్లేదని నేను తిప్పలు పడతంటే అసలు వీడిని ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చెప్పండి కదా చెప్పు. వాన గొడ్డు మీద పడ్డా ఈడి మీద పడ్డా ఒకటే లాగుందా? అవునా అంకమ్మ? వాన కురిసి ఊరంతా మడిసిలోతు నీళ్ళు ఉన్నాయి కదా, ఇంత వరదలో అసలు ఈ పాలై దొంగ సచ్చిండే అట్టొచ్చిండే? గాలి ఎగురుకొట్టు వచ్చిందా ఏందే? ఇడు మాయల మంత్రాలు గట్టా నేర్చుకున్నట్రా? ఉండు ఒకసారి చూసి చెప్తా. వీడి సంగతి చెప్తాగా, చూసి చెప్తా. వీడి సంగతి ఈడెట్టొచ్చిండు, వీడి సంగతి చెప్తా. వస్తారా పాలయ? అంతే 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 అడ్డుకో అడ్డుకో. మళ్ళీ అడ్డుపోతుంది గుండ్ర తిరుగుతుండగా. ఉయ్ పడవవు అట్ట కాదా, అటుపో 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 అట్నా అట్నా అట్నా. మళ్ళీ అడ్డుపోతుంది. మళ్ళీ ఎంగే బొబ్బరితోనే ఇలా ఆట ఆడుకోవాలన్నమాట. ఇలా ఏం జరుగుద్దో ఏమో. ఒరే పోలేవు, మళ్ళీ ఎక్కలు చేస్తున్నావా? నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే నిన్ను పడవలో కట్టేసి బార్ల తిప్పి వాగులకు నెడతా. దెబ్బకి మళ్ళా మోగులకు కొట్టుకొని పోతావు దొంగ సచ్చినోడ. లేకపోతే నువ్వు మడిసివా గుడ్డువారా? ఒక పక్క వాహనాలు వచ్చి వరదలు వచ్చి జనాలంతా బిక్కి బిక్కమంటూ ఇలా తిప్పలు పడతంటే నేను కూడా వడ్ల బత్తాలని పీకి ఇంట్లో పడేసా ఇళ్లలో తిప్పలు పడతంటే నువ్వేందిరా గోళ్ళు ఆడదాం బాబు గారు, అది ఆడదాం బాబు గారు, ఇది ఆడదాం అంటే దొంగ సచ్చినాడా? నీ మన్ను మసాను అసలుకి పడద ఎక్కడదరా దొంగ సచ్చినాడా? మరి బాబు గారు మరి 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 అదే బాబు గారు మరి పడవు అవతల మా బాబు గారితో మాట్లాడుతున్నా నువ్వు బొంగరంలో తిరుగుతుందా? ఇప్పుడు మా బాబు గారికి కోపం వచ్చిందంటే నిన్ను అసలు ఊకోడు. బాబు గారు మరి 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 ఏం చెప్పమంటారు బాబు గారు? ఏం చెప్పమంటారండి? మీరే చెప్పండి. మీరు నా నేను చూపించే ప్రేమ తట్టుకోలేకపోతున్నా బాబు గారు. అందుకనే ఆలోచించాను బాబు గారు. ఈ గాలి వాళ్ళలో వరదలో ఎక్కడ మా లెంగే కనిపిపోవాలని ఆలోచించానమాట. రాత్రితో ఆలోచించాను బాబు గారు. ఏం చేద్దాం అసలు, ఏం చేయాలని చెప్పేసి రాత్రి అంతా ఆలోచించినా కానీ అసలు నాకంతా అంత అయోమయంగా అయిపోయింది బాబు గారు. అంత అయోమయంగా అయిపోయింది. అసలు పొద్దున్న మీ దగ్గరికి వద్దామంటే ఎట్రా వాళ్ళని చెప్పండి, ఎట్లా మట్టి రావాలి మొత్తం ఇంత పీకి లోతు నీళ్ళు ఉన్నాయండి. బజార్లన్నీ చూడండి ఎట్టున్నాయి అట్టున్నాయి. అంత వాగు పొంగి పొలుతుందండి. చెరువు గండిపడదండి. ఏం చేయమంటున్నా అసలు నన్ను ఏం చేయమంటారు బాబు గారు? చెప్పండి, మీరు చెప్పండి. ఇంకప్పుడు ఏం చేయాలా, ఏం కథ, ఏంది కథ అని చెప్పొచ్చా ఇంట్లో కూర్చొని ఒక్కనే మొత్తం ఆలోచించుకుంటుంటే బాబు గారు గబుక్కు నాకు ఒకసారి ఆ మూలన పాత తలుపులు ఉన్నాయి కదా బాబు గారు, అవి పాత తలుపులు కనపడ్డాయి అనమాట. ఈ కనపడ్డాయి నాకు తెలుసు బాబు గారు, కనపడ్డాయి. అబద్ధం నేను నిజం చెప్తాను. ఎందుకు అమ్మమ్మో నిజం చెప్తా బాబు గారు, అవి నాకు కనపడ్డాయి. అతను ఏం చేసినట్టే బాబు గారు ఆ రెండింటినే మూల నరికేసి రెండు కలిపి ఒక తారి కట్టి పడవ చేసింది బాబు గారు. ఇగో భలేగుంది బాబు గారు పడవ. ఈ పడవ మీద మీ దగ్గరకు వస్తుంటే నా ఒళ్ళంతా పులకరించిపోయింది బాబు గారు, పులకరించిపోయిందండి. ఎట్టుంది బాబు గారు తలుపు చెక్కలు పడవ? మీకు బాగా నచ్చుద్దిలేండి. మీరు కూడా రండి బాబు గారు, పడవలో ఊరోతో తిరిగొద్దామా, ఒకసారి ఆట ఆడుకుని వద్దాం రండి బాబు గారు. పడవ మీద ఎక్కా లేకుంది బాబు గారు, మనం కూర్చుంటే అది ఎంత అదే పోతుందా? పాలయ్య నా ముందు ఎక్కలు చేసిన అంటే 4 బకెట్ల నీళ్ళు తెచ్చి నీ పడవలో పోతా, దెబ్బకి మునిగిపోతా దొంగ సచ్చినాడా. లేకపోతే తలుపులతో పడవెట్ట చేసినాడు తెగరడా. ఉండు నేను కూడా ఎక్కుతా. ఒకసారి మనోళ్ళు అందరు ఎంత ఇబ్బంది పడుతున్నారో పాపం తెలుసుకుందాం. వచ్చే ఎంకమో మన పాలయ్య దొంగ సచ్చినాడు తలుపు చెక్కలు పడవేసుకుని వచ్చిండే. నేను దాని మీద ఊళ్ళోకి పోతా కానీ ఇంకెక్కడ నీళ్ళు గారుతున్నాయని చూసి అక్కడ ఏమైనా బొచ్చులు పెట్టు. మరి చెప్పానుగా. ఇప్పుడు ఒకసారి మా తాత ముత్తాతగా పనమ్మని చేయాలిగా. గారనేలైనా తాత గారికా మరి ముత్తాత గారికా తండ్రి గారికా
నేను వండాలంగా ప్రణం చేస్తున్నాడు ప్రణామాలు. ఇవాళ రోజున మా పాలయ్య దంక సచ్చిన తలుపు చెక్కలతో పడవ చేసుకుని వచ్చిందంట. ఇప్పుడు నేను ఎక్కుతున్నాను కాబట్టి మా ఆయకమ్మ అది తాలి గట్టిగా ఉన్నాడు చూడమని ప్రార్థన. అమ్మయ్యా ఇప్పుడు మనకేం కాదు, ఇప్పుడు మనకేం కాదనమాట. ఇక పదరా పాలయ్య ఊరంతా తిరిగొద్దాం. అబ్బా మా బాబుగారు పడవలో కూర్చోంటా అచ్చం అడిందాక జమీందారు లాగానే ఉండు. చెప్పడు అవతల మా బాబుగారు పడదెక్కిండా. అసలు ఆయన ఎవరుకున్నాయా కొండలు ఒడిచే తప్పిడి చేసే మనగాడు పూలు లక్ష్యం వాళ్ళని ఒడిచేస్తే మొట్టమొదటి శివకి అట మెలగిపోతే తప్ప నాకు కోపం వచ్చిందంటే మా బాబుగారు పక్కనే ఉండు. మరి ఆయన కోపం వచ్చిన నాకు కోపం వచ్చిన ఒకటే పోతుంది పో. అవును బాబు గారు నాతో సందేహం చాలా మంది అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వానల్లో అంతా ఇదున్నారుగా బాబు గారు వస్తా వానల్లో వరదల్లో ఉన్న వాళ్ళకి పులిహోర పచ్చి పేపర్లో వాళ్ళు పేరు వేసుకుంటున్నారంట బాబు గారు. నాకు నిన్న ఓబులో చెప్పిండు, నాకు కూడా తెలియదండి బాబు గారు. నువ్వు అమ్ముతాడు బాబు గారు అమ్ముతాడు, నాకు అసలు తెలియదు నిన్న ఓబులేసు చెప్పిండు అనమాట బాబు గారు. మరి మనం కూడా పొరుగురు వాళ్ళకి పులిహోర పెట్టి పేపర్లో మీ ఫోటో ఎంచుకుంటే బాగుంటాం బాబు గారు. ఎట్టుంది బాబు గారు నా ఆవిడియా పోలయ్య మళ్ళీ ఎక్కచెక్కలు చేస్తున్నావా? నాకు కోపం వచ్చిందంటే నేను ఎక్కడి నుంచి నెలలు నెడతా. దెబ్బకే గాలాడక నువ్వు ఇబ్బంది పడతావు. లేకపోతే ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేసేది పేరు కోసం దొంగ తెచ్చున్నాడా? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారా దొంగ తెచ్చుకోడా? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారా? చట్టాలున్న వాళ్ళకి సాయం చేయమన్నారు కానీ పేరు ఇప్పించుకోవటం కోసమారా దొంగ తెచ్చున్నాడా? అది సరే కానీ పోలయ్యా ఈ తెడ్లు ఎక్కడేరా పడ బలైపోతుందిగా. ఈ తెడ్లు నీయేనా లేకపోతే ఎక్కడన్నా కొట్టకొచ్చినవారా? అమ్మో బాబు గారు నన్ను పట్టుకుని అంత మాట అంటారే బాబు గారు. నా కళ్ళ ముట్టు నీళ్ళు వస్తాయి బాబు గారు. ఈ తెడ్లో ఇంట్లో బాబు గారు ఇదిగోండి ఆ రెండు తెడ్లో ఇదేమో పప్పు గుత్తే ఇదేమో అన్నం కట్టా. ఈ రెండింటికి పొలలు కట్టి తలుపు చెక్కలతో మీకోసం పడతారు చేసాను బాబు గారు. కళ్ళ ముట్టు నీళ్ళు వస్తుంది బాబు గారు తలుచుకుంటేనే. తను పట్టుకుని మాట అంటారు బాబు గారు. ఎక్కడుంది బాబు గారు పడవ మంచి నడుతుందండి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఒరే పోలేవు ఏమన్నంటేనేమో మొహం అంతా ఇంత లావు పెట్టుకుని ఎక్కెక్కేడతావు. అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా పప్పు గుర్తుని అన్నం కట్టుకొని పడవ నడుపుతారా దొంగ సచ్చినోడా? అమ్మో ఈ విషయం మన ప్రాంత దిక్కులు తెలితే ఏమనుకుంటారా ఎర్రడా? అసలు నువ్వెక్కడ దొరికినవురా నాకు? తెడ్లంటే పప్పు గుర్తి అన్నం గట్ట కాదురా, ఆ తెడ్లు ఏరే ఉంటాయి అన్నమాట. అమ్మయ్యా ఇవాళ మా పాలయ్య దొంగ సచ్చినోడికి ఆ గొప్ప విషయం చెప్పా అన్నమాట. అవును కాదు పాలయ్య మన పడవని ఎక్కువ పోనీరా కొంచెం యాగని పెంచు. తాళీలో తాళీలో లెల్లైలో తాళీలో తాళీలో లెల్లలో లెల్లైలో తాళీలో మా బాబు గారు లెల్లైలో తాళీలో లెల్లైలో వచ్చే పడవ తొందర పాయా. అక్కడ అసలే మా పులుకుకుండా ఇదేందబ్బా కాళ్ళకైనా తంట అవుతుందిగా. లోపలికి కూడా నీళ్ళు వచ్చేట్టుందిగా. ఏమైందో ఏమో అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. మనకెందుకు ఇది? మనం పక్కకి వెళ్ళిపోతే మనకు గొడవ ఉండదు. అమ్మో నీళ్ళు ఎక్కువైతేనేగా మా బాబు గారు నీళ్ళు ఎక్కువైతేనేగా మనం తప్పుకోవటం నచ్చిందేమో. అరే పోలేదు నీకు విషయం చెప్పాలరా. ఒరే అసలు భయం గల బలివి నేను చెప్పేదినే దడుచుకో మాకు. ఒకసారి ఎట్లయితే దాని వచ్చిందిరా. అప్పుడు నేను మా ముత్తాత గారు నడుచుకుంటే ఇంటికి వస్తున్నాను అనమాట. ఇంతలో గబక్కన ఒక పెద్ద పిడి పడిందిరా. ఎంబడే మా తాతగారు నేను దాని మధ్యలోనే గబక్కన పట్టుకున్నాం అనమాట. అదన్నమాట విషయం. తెలుసా ఈ విషయం నీకు? నువ్వు పట్టుకుంటావా తెగ పట్టుకుంటారా? ఒరే పోలయ్య ఎంటున్నావారా లేకపోతే అట్లే పడవలు ఎదురుపోతున్నావా? ఈ దొంగ సచ్చినోడు పడవలు లేడుగా. ఇదేందబ్బా పడవ నీళ్ళే ఉన్నాయిగా. ఒరే పోలేవు ఎడిపోయినవురా? అమ్మో నాకు అసలే రాదుగా. ఒరే పోలేవు. ఓ బాబు గారు నేను ఎక్కడున్నా బాబు గారు? ఎక్కడున్నమాట ఇక్కడెక్కడ. మరి ఏం లేదు బాబు గారు. తలుపు చెక్కలకి బాకపేట అదికి ఇచ్చిన బాబు గారు. అయ్యో 2 బద్దలు ఊడిపోయినాయండి.
లోపలికి ఇల్లు వచ్చినా మరేం పోయలేదు బగ్గురా, మరేం పోయలేదు. అట్నే కూకుండే ఏం కాదు. కుసేపు పడవలో తానం చేయండి, అంతే అంతే అంతే, ఏం కాదు బగ్గురు, ఏం కాదు. అట్నే పడుకుని అట్నే బగ్గురా. అలా పోలయ్య తలుపు చెక్క పడవ రెండుగా ఊడిపోయి నీళ్లు మొత్తం పడవలోకి వచ్చాయి. ఇంకేముంది, పడవ మునిగిపోయింది. పాపం లింగయ్యకు ఈత రాకపోవడం వలన కొట్టుకుపోసాగాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న ఓబులేసి నీళ్లలో దూకి లింగయ్యను ఇంటికి చేర్చాడు. ఏంటండి ఇది, నన్నేమో ఇక్కడే కూర్చొని నీళ్లు ఇంట్లోకి రాకుండా చూడమంటిరి, మీరేమో పోలయ్య పిలిచాడని వెళ్లి ఈ అవతారంతో వస్తిరి, ఇంకెప్పుడు మారతారండి? ఎంకమ్ము కథలు లేని విధంగా ఉన్నానని ఎక్సెక్కలు చేస్తున్నా ఏందే? అసలు ఇదంతా మన పాలేదంతా చూడు కావాలని చేసిండే, లేకపోతే వాడు తలుపు చెక్కలతో పడవ చేయటం ఏంటే, పప్పు గుత్తో తెడ్డేయటం ఏంటే, మన ఇంటికి వచ్చే నన్ను బయటికి పిలవడం ఏంటే? అమ్మో, దీని వెనక ఇతర దేశ పూల కుట్ర కూడా ఉందేనా? చెప్తా పాలే దంగ సచ్చినాడు రాని ఈసారి చెప్తాడు సంగతి. వాన్ దగ్గనే నీకు ఉందిలే, ఎలా ఉందిలే, నీకు ఉందిలేరా అమ్మయ్య, పట్టుకుని మళ్ళీ పట్టుకుని వానమ్మ మా ఇంట్లో మీరే కొల్లలేనమాట, మళ్ళీ పట్టుకుని మా ఇంట్లో మీరే కొల్లలేరు. వచ్చి ఎక్కమ్మ ఆడ కొత్తది కానీ ఆ బొచ్చాడు పెట్టు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.